హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు అయితే నేను డాబా స్టైల్ మష్రూమ్ కర్రీ అయితే చేశాను. అది ఎలా చేశానో మీతో షేర్ చేసుకోబోతున్నా. ఫస్ట్గా నేను 4 టొమాటోస్ అయితే తీసుకున్నాం. 3 or 4 200 grams మష్రూమ్ తీసుకున్నాం. దానికి 4 టొమాటోస్, మీడియం సైజ్ 4 టొమాటోస్ కట్ చేసుకొని ఒక 10 to 15 క్యాష్యూస్ అయితే తీసుకున్నా. ఇవి క్యాష్యూస్ మళ్ళీ టొమాటోస్ ఫైన్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పేస్ట్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మష్రూమ్స్ అయితే కట్ చేసుకుంటున్నా. మీకు నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నా. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే కట్ చేసుకోండి. మష్రూమ్స్ అనేది చాలా హెల్త్కి మంచిది కాబట్టి రెగ్యులర్గా చేసుకోవడం అనేది మంచిది. నెక్స్ట్ మష్రూమ్స్ అయితే కట్ చేసేసుకొని ఒక కడాయి పెట్టిన, స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ 3 tablespoons ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేసుకొని ఒక 3 ఆనియన్స్, 2 మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నా. 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేయించుకుంటున్నా. ఈ ఆనియన్స్ ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యాకే మనము ఒక 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేస్తేనే అది గ్రేవీ అనేది బాగా కన్సిస్టెన్సీ వస్తుంది. నెక్స్ట్ అది అయిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ అయితే వేసుకొని దాంట్లోకి ఉప్పు, పసుపు ఇవి 2 వేసి కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇవి ఎలా అంటే మష్రూమ్స్ అనేది సాఫ్ట్ ఉంటాయి, కానీ చాలా ఆల్రెడీ కుక్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, అంత తొందరగా అయితే ఉడకదు. సో ముందుగా పసుపు ఉప్పు వేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 to 10 minutes బాగా ఇది ఉడకనివ్వాలి. మనము అయ్యో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనే ఇదేం లేదు. దీంట్లో వాటర్ అనేది బయటకు వస్తాయి కాబట్టి ఏం మాడదు. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes అయితే బాగా మగ్గాలి. మష్రూమ్స్ బాగా చూడండి ఇలా అయితే మగ్గాలి. ఇలా ఈ టైంలో మనం ముందే చేసి పెట్టుకున్నాం కదా టొమాటో క్యాష్యూ పేస్ట్, అది ఈ టైంలో వేయాలన్నమాట. ఈ టొమాటో క్యాష్యూ పేస్ట్ వేసి దీంట్లోకి ఒక 2 మీ కారానికి సరిపడ కారం పొడి, 1 spoon or 2 spoons వేసుకోండి. కారం పొడి, ధనియాల పొడి ఈ టైంలో వేయాలి. వేసి కారం పొడి, ధనియాల పొడి వేసి ఒక 2-3 minutes సిమ్లో పెట్టే వేయించాలి. ఆ ఆయిల్ అంతా బాగా బయటకు రావాలి. దాంట్లో ఆ పచ్చివాసన అంతా, ఆ క్యాషు టొమాటోలు అంతా బాగా వేగాలన్నమాట ఆయిల్లో. తర్వాత నేను మిక్సీ పేస్ట్ చేసుకున్నా కదా, దాంట్లో కొద్ది వాటర్ వేసి కూడా దీనికి యాడ్ చేసుకున్నా. తర్వాత దీంతో ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా ఈ టైంలో అయితే వేయాలి. స్టవ్ కొద్ది సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చిందంటే మనకి బాగా కొంచెం టొమాటో కానీ క్యాషు అన్నీ బాగా కొద్ది మగ్గింది అన్నమాట. ఈ టైంలో ఒక 250 ml చూసుకోండి మీ కన్సిస్టెన్సీ, అలా ఒక 250 ml వాటర్ అయితే వేసి ఒక మూత పెట్టేసేయాలి. మన కన్సిస్టెన్సీ బట్టి మీరు చూసుకొని వాటర్ వేసుకోండి. ఇదైతే 200 grams మష్రూమ్స్, దానికి ఈ కొలతలు. అయితే ఇప్పుడు వాటర్ వేసుకున్నా కదా 250 ml, మూత పెట్టేస్తున్నాం. ఒక 5 minutes బాయిల్ కావాలి. నెక్స్ట్ ఓపెన్ చేసినాక చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి చిలుకలు చీల్చి వేయాలి. అప్పుడు పర్ఫెక్ట్ డాబా స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కసూరి మేతి స్మాష్ చేసుకుని ఈ టైంలో వేసుకొని కలిపేసి మూత పెట్టేసి అయిపోయా. ఇంతే, కర్రీ అయితే రెడీ. కానీ టేస్ట్ మనం క్యాషు అవన్నీ యాడ్ చేసాము కాబట్టి మంచి గ్రేవీ కూడా ఉంటుంది. తర్వాత టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. కాంబినేషన్ అయితే రోటీ, పూరి వీటికి మంచి కాంబినేషన్. బగారా రైస్లో కూడా తినవచ్చు. మామూలు